హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. నేను మీ హరీష్. హరిహర వీరమల్లు ఈ ఒక్క సినిమా మొన్నటి వరకు ఎలా ఉందో, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మాత్రం ఏఎం రత్నం గారిని ఒక రేంజ్లో పొగడాల్సి వస్తుంది. ఎందుకంటే ఆయన్ని చాలా చాలా తక్కువ అంచనా వేశారు. అవన్నిటికీ కూడా ఆయన బలమైనటువంటి రిప్లై మాటల్లో కాదు, చేతల్లో చూపిస్తున్నారు. అయితే కొంతమంది ఆ సినిమాని ఏదో ఒక రకంగా తగ్గించే ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన ఆయన మాత్రం ఎక్కడా భయపడలా, ఎక్కడా బాధపడలా, ఎక్కడ ఎప్పుడు ఎలా ఇవ్వాలో బాగా తెలిసినటువంటి వ్యక్తి ఏఎం రత్నం గారు. అయితే మనకు తెలుసు హరిహర వీరమల్లు అనేది 5 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు 2019కి ముందు ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ అప్పుడు స్టార్ట్ చేసింది. ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఆయనకు ఉండేటువంటి రాజకీయ షెడ్యూల్స్ కావచ్చు, ఆయనకు ఉండేటువంటి ఇబ్బందులు కావచ్చు, ఎక్కడ బాధపడకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా ఆ సినిమాని తెరకెక్కించడం కోసం వాళ్ళ అబ్బాయిని కూడా దీంట్లోనే పెట్టి డైరెక్షన్ చేపించి ఒక అద్భుతంగా తెరకెక్కించారు. అంతేకాకుండా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా ప్రేక్షకుల్ని ఏదైతే పవన్ కళ్యాణ్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి మించి ఉండేలా ఈ సినిమాని ఆయన రైట్ దానికి మించి ఉండేలా అభిమానుల కోసం ఆయన సిద్ధం చేశారు. ఏఎం రత్నం గారు అంటేనే ఆయన ఒక సినిమా తీస్తున్నారు, ఒక కథని నమ్మారు అంటేనే అది 100% సక్సెస్ అని అనిపిస్తేనే తీస్తారు. ఆయన సినిమాలే దానికి నిదర్శనంగా చూడొచ్చు. మొదటి నుంచి ఆయన సినిమా ఎప్పుడూ ఫెయిల్ అవ్వాల, ఆయన జడ్జిమెంట్ ఎప్పుడూ వెనకడుగు వేయాల. అలాంటి ఏఎం రత్నం గారు పాన్ ఇండియా లెవెల్లో అనేక సినిమాలు తీశారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారిని మొట్టమొదటిసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయటం, పవన్ కళ్యాణ్ గారిని ఒక పాన్ ఇండియా స్టార్గా పరిచయం చేయటం ఆయన చేతుల్లో పెట్టుకున్నారు. అదొక బాధ్యతగా పెట్టుకున్నారు. అలాంటిది మరి ఆయన్ని ఎందుకు తక్కువ అంచనా వేస్తారు? పవన్ కళ్యాణ్ గారు అంటే అమితమైనటువంటి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తి. ఆ ఇష్టంతోనే ఆయన జనసేన పార్టీలో కూడా జాయిన్ అయ్యారు. ఇంతవరకు మనందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఇప్పుడు సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ముఖ్యంగా ఫ్యాన్స్కి ఒక పండుగ వాతావరణాన్ని ఎలా సృష్టించాలో బాగా తెలిసిన వ్యక్తి ఏఎం రత్నం. ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది. మొన్నటి వరకు ఎక్కడో ఈ సినిమాకి సంబంధించినటువంటి ప్రమోషన్స్ కాస్త తక్కువగా చేస్తున్నారు అనిపించినా కూడా ఒక్కసారి రేపు 24వ తారీఖుకి రిలీజ్ దగ్గరికి పడుతున్నటువంటి ఈ టైంలో ఎటు చూసినా సరే, సోషల్ మీడియాలోనే కానివ్వండి, మీడియాలోనే కానివ్వండి, బయట కానివ్వండి, హరిహర వీరమల్లు గురించి ఏ రకంగా బజ్ తీసుకురావాలో ఆ రకంగా తీసుకొస్తున్నారు. చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి ఇప్పటి వరకు తీసినటువంటి సినిమాల ఒక ఎత్తు అయితే హరిహర వీరమల్లు దానికి మించి ఉండేలా ఆయన ఇప్పటికే సినిమాని సిద్ధం చేశారు. దానికి తగ్గట్టుగానే ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేశారు. ప్రతి ఇంటికి హరిహర వీరమల్లు చేరుకునేలాగా అటు సోషల్ మీడియాలో అలాగే మిగతా మాధ్యమాల్లో కూడా, ప్రచార మాధ్యమాల్లో కూడా ఆయన చాలా బలంగా హరిహర వీరమల్లుని ఎక్కడ డబ్బులు పెడితే ప్రజలకి ఆ ప్రకటన చేరుతుందో, ఆ ప్రచారం వెళుతుందో అక్కడ మాత్రమే చాలా బలంగా పెడుతున్నట్టు కనిపిస్తుంది. సో అంతేకాకుండా సోషల్ మీడియాలో ఆ సినిమాకి సంబంధించినటువంటి హీరోయిన్ నిధి అగర్వాల్ గారు కూడా భారీగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, ప్రమోషన్స్ చేస్తున్నారు. అదే పనిగా అనేకమైనటువంటి కార్యక్రమాలు పెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క అటు ఆంధ్రాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, తెలంగాణలో రేపు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆంధ్రాలో మాత్రం ఆగినట్టుగా కనిపిస్తుంది, కానీ తెలంగాణలో రేపు 21 శిల్పకళా వేదికలో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా అచ్చొచ్చినటువంటి ప్లేస్ ఇది శిల్పకళా వేదిక అనేది. ఎందుకంటే ఇప్పటి వరకు అక్కడ ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినా, ఏ ఆడియో ఫంక్షన్ చేసినా సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. అది అత్తారింటికి దారేదా, ఇంకొక సినిమానా, ఏదైనా కావచ్చు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమాని కూడా అక్కడే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపడం, ఇంకా అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా కనీసం కొన్ని ఈవెంట్లో అయినా పాల్గొంటే బాగుండేది, ఇంకా భయంకరమైనటువంటి బజ్ వచ్చేది అనుకున్నాం. కానీ ఆయన లేకుండానే జస్ట్ ఆయన కట్అవుట్తోనే ఒక భారీ బజ్ని క్రియేట్ చేశారు ఏఎం రత్నం గారు. అది అంత ఈజీ కాదు. ఆయన చాలా చాలా తక్కువ అంచనా వేసాం ఏఎం రత్నం బాబాయ్ అని అనుకోవచ్చు. నిజంగా ఆయన ఆ రేంజ్లో సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఇంకొక పక్క నిధి అగర్వాల్ ఇంటర్వ్యూస్లో ఇచ్చేటువంటి హింట్లు, సినిమాలో ఈ సీన్ బాగుంటుంది, ఈ సీన్ గూస్ బంప్స్ వస్తాయి, ఇంటర్వెల్ ప్రీ క్లైమాక్స్లో ఒక భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంది, అది చూస్తే ఒక్కొక్కరు కుర్చీలో కూర్చోరు అని చెప్పడం కావచ్చు.
క్లైమాక్స్ లో అయితే ఇంక అసలు మీరు ఊహించరు అని చెప్పడం కావచ్చు. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒక భయంకరమైనటువంటి ఎంట్రీ ఉంటది పవన్ కళ్యాణ్ గారిని. మీరు ఆయన్ని అప్పుడు చూసిన ప్రతిసారి మీరు షర్ట్లు చింపుకుంటారా, పేపర్లే చింపుతారా, ఏం చింపుతారో అని మీకే వదిలేస్తున్నాం అని చెప్పడం కావచ్చు. ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది ఆ ఎక్స్పెక్టేషన్స్. మరి ఏం చేస్తారు? ఇప్పటికే ఏఎం రత్నం గారు కూడా కొన్ని ఇంటర్వ్యూల్లో చాలా క్లియర్గా చెప్పారు. అటు మచిలీపట్నం పోర్ట్ ఎపిసోడ్ కావచ్చు, ఇంకొక పక్క వేరే సీన్స్ కావచ్చు, ఒక పులితో ఒక సీన్ ఉందని చెప్పడం కావచ్చు. ఇంకా మన ఊహకే వదిలేస్తున్నాం. సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ఇంకా సినిమా ప్రమోషన్స్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది.